వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతో భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి నా వాయిస్. యా వినిపిస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు బాగున్నారా? యా బాగున్నాను, థ్యాంక్ యూ. మీకు ప్యానల్ ఉండే వాళ్ళందరికి కూడా నమస్కారాలు. 5% మీకు స్థానిక సంస్థలు పోటీ చేస్తారని వస్తున్నాయి మరి పేపర్లో. బ్రహ్మనాయుడు గారు, మీరు ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఎప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారు, దాంట్లో నుంచి మనం ఏ విధమైన వ్యాఖ్యలు చేయాలా, ఏ విధమైన సమస్యలు సృష్టించాలా, అఫ్ కోర్స్ అది మీ పని అనుకోండి, మీడియా వాళ్ళ పని, ఏం చేయాలో మీరు చేస్తుంటారు. నేనేమంటున్నా అంటే కూటమి, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉంది, రాష్ట్ర స్థాయిలో కూర్చుంటారు, నిర్ణయాలు చేస్తారు, తర్వాత జిల్లా స్థాయిలో కూడా కూటమి కమిటీలు ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఎవరి ఏమిటి అనేది ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తారు. అందువల్ల పెద్ద సమస్య ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒకటి. రెండోది, ఈ 80-15-5 అనేది ఈ మధ్య అనేక మందికి కొన్ని నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అవి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ బేస్ మీదనే ఇచ్చారు. 80-15-5 అది అందరూ కూర్చొని అనుకున్న నిర్ణయం ప్రకారమే జరిగింది. దాని ప్రకారమే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వడము. ఒక 5% వచ్చిందా బీజేపీకి? ఎస్ వచ్చింది, ఏం అనుమానం లేదు. ఒకటి. రెండవది, నాదెండ్ల భాస్కర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది, మనోహర్ గారు చెప్పింది ఒకటి స్పష్టం. బ్రహ్మనాయుడు గారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన త్యాగం చేసినందులో ఎటువంటి అనుమానం లేదు. త్యాగం చేశారు. రాజకీయాలు తప్పవు, త్యాగాలు, బలిదానాలు, రాష్ట్రం ప్రయోజనాలు కాపాడడం కోసము, లేదా ఒక మంచి ప్రభుత్వం తీసుకురావడం కోసము ఒక అడుగు వెనక్కి తగ్గాల్సిన అవసరం వచ్చినప్పుడు తగ్గుతుంటారు. ఇదేమి పొరపాటు కాదు. ఎందువల్లంటే రాష్ట్ర యొక్క ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా. అందువల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందులో ఎటువంటి అనుమానం లేదు, ఒక అడుగు వెనక్కి వేశారు. మీ అందరికి కూడా తెలుసు, ఆయనకి 25 సీట్లు కేటాయించినప్పటికి కూడా కొన్ని వదులుకున్నారు కూడా. బీజేపీ కోసము ఆయన కొన్ని సీట్లు వదులుకోవడం కూడా జరిగింది. అందువల్ల నేనేమంటున్నా అంటే, రాష్ట్ర ప్రయోజనాలు, ఎన్డీఏ కూటమి ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వం కూర్చుంటారు, మాట్లాడతారు, అన్నీ కూడా సామరస్యంగా జరిగిపోతాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ వైసీపీ నాయకుడు నిజంగా కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. మళ్ళా తిరిగి మీరే రావాలా, మీరే బాగుండాలా, మీరే అధికారంలో ఉండాలా, మీరే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇదేమి చిన్న విషయం కాదు. వారు మొత్తం అందరినీ కోరుకోవట్లా, జనసేన బాగుండాలని కోరుకుంటున్నారు. లేదా జనసేన బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. దాని అర్థం ఏంటంటే, లేదా ఆయన బీజేపీ చెడిపోవాలని కోరుకుంటారా శ్రీకాంత్ గారు? అట్లా కోరుకున్నారా? లేదు. ఆయన ఎన్డీఏ కూటమి బాగుండాల. ఆయన ఏం చెప్తున్నారు? చర్చలో పాల్గొనేవాడు అందరూ కూడా బాగుండాలన్నారా? రోజే కలుసుకుంటాం చర్చలో పాల్గొన. మరి చర్చలో బీజేపీ కూడా పాల్గొని ఉంది కదా, బీజేపీ మంచిని కూడా కోరుకుంటున్నారు కదా. అందువల్ల వారు చాలా విశాలమైన హృదయంతో వ్యాఖ్యలు చేశారు. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజానికి మ్యాగ్నానిమస్ గా, విశాలమైన హృదయంతో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఆనాడు ఉన్న రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఆయన త్యాగం చేశారనే మనందరం కూడా ఏకీభవించాలా, అందులో ఎటువంటి అనుమానం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన బహుశా నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ పార్టీలోనే కొంత వేడిని పుట్టించాయి. కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, అంతర్గత విషయము. దాని విషయంలో నేను పెద్ద వ్యాఖ్య చేయదలుచుకోలేదు. కానీ బై అండ్ లార్జ్ ఎన్డీఏ కూటమి
చాలా సమన్వయంతో ఉంది, సానుకూలంగా ఉంది. కోఆపరేషన్ బిట్వీన్ 3 పార్టీస్ చాలా అద్భుతంగా ఉంది. అన్ని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎన్డీఏ కూటమి బాగా పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడెక్కడ ఎవరు ఏమిటి, ఎవరి బలం ఏమిటి, ఏదైనా కానీ బలాబలాలు అంచనా వేసుకోవాలి కదా. మనము నేల విడిచి సాము చేయలేం కదా. మనం నేల విడిచి ఏ పార్టీ అయినా నేల విడిచి సాము. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఆంజనేయుడు గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, బలాబలాలు అంచనా వేసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉందండి రాష్ట్రంలో? మీరు ఎందుకు అన్ని అసెంబ్లీ సీట్లు, అన్ని పార్లమెంట్ సీట్లు తీసుకున్నారు? మేము గత ఏమండి భారతీయ జనతా పార్టీకి మీరు తీసుకున్న స్థానాలు అంత బలం ఉందా మీకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు బ్యాంక్ పరంగా? తప్పకుండా. మాకు 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము 3 గెలిచాం కదా. ప్లీజ్ హియర్ మీ అవుట్ బ్రహ్మనాయుడు గారు, ప్లీజ్ ఏంటంటే గ్యాప్ ఉంది, కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మాకు 5 పార్లమెంట్ల సీట్లు ఇస్తే ప్లీజ్ అలో మీ మాకు 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే 3 గెలిచామా? దాని అర్థం ఏంటి? 60% స్ట్రైక్ రేట్ ఉంది కదా. 10 అసెంబ్లీ సీట్లు ఇస్తే 8 గెలిచామా? దాని అర్థం ఏంటి? 80% స్ట్రైక్ రేట్ ఉంది కదా. కాబట్టి దీని ప్రకారం మేము బలంగా ఉన్నాము. గత 2 సంవత్సరాల్లో ప్రత్యేకంగా మా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత, మా పివిఎన్ మాధవ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతున్నాము. ఆయన కొంత నూతనంగా ఆలోచించి పార్టీని ఏ విధంగా వివిధ వర్గాల్లోకి తీసుకెళ్లాలా, వివిధ వర్గాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా, లేదా వివిధ వర్గాల సమస్యలను ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలా, సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలని ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. ఆయనకుండే టీం కూడా నిరంతరం పనిచేస్తుంది. అది ఓబీసీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మోర్చా కానివ్వండి, యువ మోర్చా కానివ్వండి. ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నాము, మా బలం పెంచుకున్నాము. దానికి అనుకూలంగానే రాష్ట్ర స్థాయిలో కూడా మా నాయకులు మాట్లాడతారు. ఏది ఏమైనా పట్టు విడుపులు ఉంటాయి కూటమిలో, పట్టువిడుపులు ఉంటాయి కూటమిలో, దాని ప్రకారం ముందుకెళ్తాము. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, అద్భుతమైన విజయాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించబోతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వైసీపీ ఆశలు ఏవైతే ఉన్నాయో, భ్రమలు ఏవైతే ఉన్నాయో, అవి ఏవి సఫలం కావు. రైట్ మంతటి